హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రఫ్ ఆడించిన విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాకి అయితే భారీ టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. ఆస్ట్రేలియాకి వచ్చేసరికి ఎంత టార్గెట్ పెట్టింది, అదేవిధంగా టీమిండియా బ్యాటర్లు ఎవరెవరు రాణించారన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోని 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగానే తొలి టెస్ట్ అయితే ఆడుతుంది. తొలి టెస్ట్లో వచ్చేసరికి 2 రోజులు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. తొలి రోజు టీమిండియా వచ్చేసరికి 150 పరుగులకు ఆల్అవుట్ కావడం, అనంతరం ఆస్ట్రేలియా వచ్చేసరికి కేవలం 104 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అయితే చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా వచ్చేసరికి 172 పరుగులు అయితే చేయడం జరిగింది, వికెట్ నష్టపోకుండా. దీంతో టీమిండియాకి లీడ్ వచ్చేసరికి 218 పరుగుల లీడ్ అయితే లభించడం జరిగింది. అనంతరం ఈరోజు మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మాత్రమైతే మరోసారి ఆస్ట్రేలియా బౌలర్లకు అయితే యథావిధిగా అయితే చుక్కలు చూపించడం జరిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్, అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. వీళ్ళు ముగ్గురు దాటికి టీమిండియా మాత్రమైతే భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి 487 పరుగులకైతే మ్యాచ్ని అయితే డిక్లేర్ చేయడం జరిగింది, 6 వికెట్ల నష్టాన్ని. దీంతో ఆస్ట్రేలియా ముందు వచ్చేసరికి 534 పరుగుల భారీ టార్గెట్ అయితే ఉంచడం జరిగింది. ఇంత టార్గెట్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటర్ సమిష్టి ప్రదర్శనతోనే ఇంత టార్గెట్ అయితే పెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మాత్రమైతే మరోసారి తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. తొలి రోజు ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 90 పరుగులు అయితే చేయడం జరిగింది. దానికి ఇంకా 70 పరుగులు జోడించి 161 పరుగులు అయితే చేయడం జరిగింది. 15 4లు 3 భారీ సిక్సర్లతో 161 పరుగులు చేసి అయితే అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా దారుణంగా విఫలమైన యశస్వి జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి అతిపెద్ద భారీ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. టీమిండియా ఇంత పెద్ద భారీ స్కోర్ చేసిందంటే ఒక యశస్వి జైస్వాల్ వల్ల అని చెప్పుకోవచ్చు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మన కేఎల్ రాహుల్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. తొలి రోజు ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ వచ్చేసరికి 67 పరుగులు ఉండడం జరిగింది. దానికి 10 పరుగులు జోడించి 77 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. 5 4లతోనైతే రాణించడం జరిగింది. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగిందని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్కి అయితే చక్కటి భాగస్వామ్యం వీళ్ళిద్దరి మధ్య అయితే నెలకొల్పడం జరిగింది. తొలి వికెట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసి 201 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్ దిగిన దేవదత్ పడికల్ వచ్చేసరికి 25 పరుగుల వద్ద అవుట్ అవడం జరిగింది. దేవదత్ పడికల్ మంచి ఇన్నింగ్స్ అయితే రాణించాలని చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, అదేవిధంగా యశస్వి జైస్వాల్ మాత్రమైతే ఆస్ట్రేలియా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగిందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. చాలా కాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ మాత్రమైతే బ్యాటింగ్తోనే అయితే సమాధానం చెప్పడం జరిగింది. విమర్శలకు మాత్రమైతే సూపర్ సెంచరీతోనైతే విరాట్ కోహ్లీ అయితే రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం 143 బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. 8 4లు 2 సిక్సర్లతోనే చివరి వరకు అయితే నాట్అవుట్గా ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి వచ్చేసరికి 100 పరుగులతోనైతే క్రీజ్లో ఉండడం చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ తోడుగా వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి 29 పరుగులు చేయడం జరిగింది ఒక సిక్సర్ తోటి. నితీష్ కుమార్ రెడ్డి మరోసారి అయితే ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులు అయితే చేయడం జరిగింది. 3 4లు 2 భారీ సిక్సర్లతోనే నితీష్ కుమార్ రెడ్డి 140 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి మన విరాట్ కోహ్లీకి మాత్రమైతే చక్కటి సపోర్ట్గా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు మాత్రమైతే చివరిలో అద్భుతంగా రాణించడం జరిగింది. చివరిలో క్రీజ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ 100 పరుగులతో క్రీజ్లో ఉండగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి 38 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. దీంతో టీమిండియా కెప్టెన్ మాత్రం అయితే డిక్లేర్ అయితే చేయడం జరిగింది. 487 పరుగులకు టీమిండియా మాత్రం అయితే డిక్లేర్ చేయడం జరిగింది, 6 వికెట్లు కోల్పోయి. అయితే ఆస్ట్రేలియాకు ముందు వచ్చేసరికి 534 పరుగుల అతిపెద్ద భారీ టార్గెట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలో ఇంత భారీ టార్గెట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద టార్గెట్ చేసి ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. 99% మాత్రమే ఆస్ట్రేలియా కన్ఫామ్ ఓడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 2 రోజుల ఆట అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికి ఈ రోజు ఇంకా వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉండడం జరిగింది. అట్లీస్ట్ 10 to 15 ఓవర్స్ పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి 5 పరుగులకు ఒక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. మెక్సీ వచ్చేసరికి డక్అవుట్గా వేయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీతోనే ఎల్బిడబ్ల్యూగా అయితే అవుట్ కావడం జరిగింది. ప్రజెంట్ ఆస్ట్రేలియా బ్యాటర్లో క్రీజ్లో వచ్చేసరికి కవాజా 3 పరుగులు, ప్యాట్ కమిన్స్ 2 పరుగులతోనే అయితే ప్రజెంట్ అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. ఈ డే ముగిసే సమయానికి ఇంకా 10 ఓవర్లు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే.
మరోసారి ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రం అయితే మూడో రోజు అయితే మొత్తానికి తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. మిచెల్ స్టార్క్ గానీ, జోస్ హజల్వుడ్ గానీ, ప్యాట్ కమిన్స్ గానీ, మిచెల్ మార్ష్ గానీ, నాథన్ లయన్ గానీ బౌలర్స్ మాత్రం అయితే మరోసారి అయితే దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. నాథన్ లయన్ 2 వికెట్లు తీయడం జరిగింది. మిచెల్ మార్ష్ 1 వికెట్ తీయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ 1 వికెట్ తీయడం జరిగింది. జోస్ హజల్వుడ్ 1 వికెట్, మిచెల్ స్టార్క్ వచ్చేసరికి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మూడో రోజు కూడా మా ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రం అయితే పూర్తిగా తేలిపోయారని చెప్పుకోవచ్చు. 3 సెషన్ల పాటు అయితే టీమిండియానే పైచేయి సాధించని చెప్పుకోవచ్చు. సెకండ్ డే కూడా టీమిండియానే 3 సెషన్ల పాటు అయితే పైచేయి సాధించడం జరిగింది. అదేవిధంగా మూడో రోజు కూడా టీమిండియానే 3 సెషన్ల పాటు అయితే పైచేయి సాధించని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే భారీ విజయం అయితే నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇన్ని పరుగుల తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని అయితే రేపటి క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.